గవర్నెన్స్ ఎథిక్స్ కింద ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇట్ ఈస్ ఆఫెన్ సెడ్ దట్ పావర్టీ లీడ్స్ టు కరప్షన్. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసే ముందు కీవర్డ్స్ బ్రెయిన్లో పెట్టుకోవాలి. కీవర్డ్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇట్ ఈస్ ఆఫెన్ సెడ్ దట్ పావర్టీ లీడ్స్ టు కరప్షన్. హౌఎవర్ దెర్ ఈస్ నో డెర్త్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ అఫ్లూయెంట్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ఇండల్జ్ ఇన్ కరప్షన్ ఇన్ ఏ బిగ్ వే. సో ఇదొక సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. వాట్ ఆర్ ద బేసిక్ కాజెస్ ఆఫ్ కరప్షన్ అమాంగ్ పీపుల్? సో 3 parts. సపోర్ట్ యువర్ ఆన్సర్ విత్ ఎగ్జాంపుల్స్. సో 4 partsగా డివైడ్ చేశారు. ఫస్ట్ ఏం రాయాలి? ఇట్ ఈస్ ఆఫెన్ సెడ్ దట్ పావర్టీ లీడ్స్ టు కరప్షన్. సో మనం డెఫినేషన్ పావర్టీ డెఫినేషన్ రాయొచ్చు, ఆర్ఎల్స్ కరప్షన్ డెఫినేషన్ రాయొచ్చు. బట్ ఇది ఎథిక్స్ పేపర్ కాబట్టి మోస్ట్లీ ఐ ప్రిఫర్ కరప్షన్ డెఫినేషన్ రాయండి. అకార్డింగ్ టు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్, అలా కొన్ని రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ యొక్క వర్డ్స్ మెన్షన్ చేసి రాస్తే వాల్యూ అడిషన్ ట్రస్టెడ్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆఫెన్ సెడ్ దట్ పావర్టీ లీడ్స్ టు కరప్షన్. ఇంట్రడక్షన్ ఓకే. 1 second అండి. ఇంట్రడక్షన్, పావర్టీ అన్న కరప్షన్ అయిపోయిన తర్వాత ఇంకా బాడీలోకి ఎంటర్ అవుతారు. బాడీలో ఇప్పుడు మనం డివైడ్ చేయాలి. క్వశ్చన్ ఏం అడిగారు, ఎలా ప్రజెంట్ చేయాలి అని. సో ఫస్ట్ ప్లస్ ఇంకొకటి మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సినది ఏంటంటే, మీరు ఇంట్రడక్షన్ రాసిన తర్వాత కనెక్షన్ ఉండాలి. హౌ కరప్షన్ ఒక డెఫినేషన్ రాసిన తర్వాత నౌ లెట్స్ స్టడీ హౌ పావర్టీ లీడ్స్ టు కరప్షన్ అని, హౌ పావర్టీ ఈజ్ లీడింగ్ టు కరప్షన్ అని రాస్తారు. అండ్ ఇంకా మీరు చెప్తారు పావర్టీ ఫ్యూ టైమ్స్ ఈజ్ నాట్ ఓన్లీ లీడ్స్ టు కరప్షన్. సో వీళ్ళు హౌ అని అడుగుతున్నారు. అండ్ ఈ క్వశ్చన్లో ఎథికల్గా రాయాలి, బికాజ్ ఎథిక్స్ ఇంక్లూడ్ చేసి. అండ్ ఈవెన్ ఎగ్జాంపుల్స్ ఎలాంటివి కోట్ చేస్తారు? ఈవెన్ రిక్షా మెంబర్స్ లాయల్గా ఉండడం. కొంతమంది అవును అవుట్ ఆఫ్ మనీ కాన్స్టెంట్స్ వల్ల, బేసిక్ నెసెసిటీస్ లేక వల్ల మనీ కావాలి అని కరప్షన్ చేస్తారు. అండ్ సెకండ్, మీరు దీని గురించి ఒక 10% రాసి ఇంకో 5% యూ విల్ రైట్ నాట్ ఆల్వేస్ పావర్టీ లీడ్స్ టు కరప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ పీపుల్ లైక్ ఆటో రిక్షా పీపుల్, చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు కూడా మనీ లేకపోయినా కూడా దే విల్ బి లాయల్ అని మెన్షన్ చేస్తారు. సెకండ్ పాయింట్లో సెకండ్ ఏమిన్నారు? అఫ్లుయెంట్ పీపుల్ అంటే రిచ్ ఉండే పీపుల్ చెయ్యరు అని. నో యూ షుడ్ సే నో, రిచ్ ఉండే పీపుల్ కూడా కరప్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అని విజయ్ మాల్యా, సమ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ యూ క్యాన్ మెన్షన్. పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అయినా వాళ్ళు కూడా కరప్షన్ చేస్తున్నారు, వీ క్యాన్ సీ దట్ అని. ఇప్పుడు సెకండ్, ఇట్స్ నాట్ ఆల్వేస్ బిగ్ షాట్స్ విల్ డూ కరప్షన్ అని అజీమ్ ప్రేమ్జీ, రతన్ టాటా వాళ్ళ గురించి మెన్షన్ చేసి నో, కొన్ని టైమ్స్ రిచ్ పీపుల్ కూడా చెయ్యరు అని. సో చూస్తున్నారా ఫ్లో ఎలా ఉండాలి అని. ఇవన్నీ రాసిన తర్వాత సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎథికల్ వాల్యూస్ దే హ్యావ్. సో జస్ట్ మనం నామకే వాస్ చెప్పకూడదు రిచ్ పీపుల్ చేసేస్తారు, పూర్ పీపుల్ చెయ్యరు అని. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ దేర్ స్టేటస్. రిచ్చా, పూరా, మనీ ఉందా లేదా అదంతా కాదు మ్యాటర్. సో ఇలా ఒకటి చేసి నెక్స్ట్ ఏం అడిగాను? వాట్ ఆర్ ద బేసిక్ కాజెస్ ఆఫ్ కరప్షన్. ఇప్పుడు థర్డ్ పాయింట్లో ఎంటర్ అవుతారు. ఇది ఇండైరెక్ట్గా మెన్షన్ చేసేసారు కాబట్టి దీని గురించి ఒక 20% రాస్తారు, దీని గురించి ఒక 20% రాస్తారు. దీని గురించి యూ షుడ్ రైట్ 40%, బికాజ్ అదే మెయిన్గా అడిగారు. ఇది కూడా అడగలేదు అని కాదు, ఇంప్లిసిట్గా మెన్షన్ ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయకపోయినా యూ షుడ్ ఫర్ ఏ ఫ్లో యూ షుడ్ డూ దిస్. అండ్ నెక్స్ట్ 40% వాట్ ఆర్ ద రీజన్స్, వాట్ ఆర్ ద బేసిక్ కాజెస్ ఆఫ్ కరప్షన్. ఎందుకంటే బేసిక్ కాజెస్ ఆఫ్ కరప్షన్ మనకు అన్నీ తెలిసిన పాయింట్సే. మినిమం స్టాండర్డ్కి ఒక 5 points ఉండాలి. అండ్ ఇట్స్ మోర్ 6, 7 ఉన్నా కూడా ఏం పర్లేదు, బట్ స్టాండర్డ్గా 5 అన్నా ఉండాలి. 4 ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ సే లో ఇన్కమ్ లెవెల్స్, లేకపోతే హై ప్రెషర్ వల్ల, లేకపోతే పొలిటికల్ కాజెస్ వల్ల అని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ డిస్కస్ ఎంటైర్ క్వశ్చన్ ఇది మీకు ఎలా రాయాలి అని. సపోర్ట్ యువర్ ఆన్సర్స్ విత్ ఎగ్జాంపుల్స్. మనం ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేసేసారు. అండ్ నెక్స్ట్, అండ్ ఇఫ్ పాసిబుల్ కన్క్లూజన్. సో ఇట్ డిపెండ్. ఇప్పుడు కాజెస్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము మెయిన్స్కి ఛాలెంజెస్ కానీ కాజెస్ రాసిన తర్వాత ఖచ్చితంగా మెజర్స్ రాయాలి. మెజర్స్ రాసేటప్పుడు కనీసం ఒక 3 ఫ్లో చార్ట్ డయాగ్రామ్స్ అన్నా, ఎలాంటి డయాగ్రామ్స్ అన్నా మెన్షన్ చేసి, సో
corruption is a worldwide problem, so it should be curtailed according to some international reports. మనం 85th పొజిషన్లో ఉన్నాము, అది తగ్గించాలి సో దట్ ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. అండ్ ఎవ్రీవన్ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ బికాజ్ అదొక చైన్ లాంటి సిస్టమ్. సో ఎవ్రీవన్ షుడ్ ఫైట్ ఫర్ కట్టేలింగ్ అని ఒక కొటేషన్తో కూడా యూ క్యాన్ ఎండ్. సో థ్యాంక్ యూ అండి. దీనికి సంబంధించి ఆన్సర్ నేను ఫ్రేమ్ చేసిన ఆన్సర్ విల్ డిస్కస్ లేటర్. థ్యాంక్ యూ.